అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ కేరళ స్టేట్ తిరువనంతపురంలో ఉన్నాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ డార్మెటరీలో స్టే చేస్తున్నాను. అది తిరువనంతపురం సెంట్రల్ బస్ స్టాండ్లో పక్కనే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి స్టే చేస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయి బైక్ రెంటల్ తీసుకొని సిటీ అంతా చక్కగా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. అలాగే లాస్ట్ వీడియోస్ మిస్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ తిరువనంతపురంది. అలాగే ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ బైక్ అయితే రెంట్కి తీసేసుకున్నారు రాయల్ బ్రదర్స్ దగ్గర. ఇంకా డైరెక్ట్ నేనైతే కోవలంకి స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోదాం. నాకు తెలిసి ఫస్ట్ చెంకల్ మహేశ్వర ఆలయం కన్నా లేకపోతే ఏదన్నా ఆలయం చూద్దాం వెళ్ళిపోయి ఇక బయలుదేరిపోదాం. అలాగే అజీమల్లా వెళ్ళే రూట్లో, టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇక్కడ మనకు లైట్ హౌస్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని లైట్ హౌస్ మీదికి ఎక్కడానికి ప్రయత్నిస్తాం. వెళ్దాం, మీది కూడా వెళ్ళొద్దాం. బాగుంది బీచ్తో అంతా. వెళ్దాం. మేము వెళ్ళేసరికి చూడండి, అది క్లోజ్ అంట. వెదర్ బాగాలేదు, క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా టవర్ సేఫ్ కాదు కదా పైన ఉంటే. ఇంకా అది కూడా పర్లేదులే, నిజమే వాళ్ళు అనేది కూడా. ఇక్కడ నుంచి బయలుదేరి అజిమల టెంపుల్కి వెళ్తున్నాను. ఇంకా అజిమల టెంపుల్కి చేరుకున్నా. ఇక్కడ చూస్తున్నారా, అది మేము ముఖ్యమైన విగ్రహం అనమాట. దాన్ని చూడాలి మనం వస్తే. కేవ్ టెంపుల్ అంట, అది దర్శనం చేసుకుందాం వెళ్ళి. ఆ లోపలికి వెళ్ళాలని చూస్తున్నా. దర్శనం చేసుకుందాం వెళ్ళిపోయి. ఇక్కడ నుండి అజిమల లోపల కేవ్ ఉంటుంది అనమాట. అది చూసుకున్న చాలా బాగుంది. మీరు వస్తే మట్టికి మిస్ అవ్వకుండా చూడండి. ఐ లవ్ అజిమల సన్సెట్ పాయింట్ అంటే ఇక్కడ వెదరు మొత్తం వర్షం కొడుతుంది ఇప్పుడు. ఇంకా ఐకానిక్ స్కల్ప్చర్ని మీకు చూపిస్తాను ఇప్పుడు. సూపర్ ఉంది అసలు. ఇంకా చూడండి, అదంతా పోర్ట్ ఏరియా అనమాట. ఆ ఏరియా అంతా లోపల విజిట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఐకానిక్ శివుంది విగ్రహం ఉంది చూడండి. ఎంత అద్భుతంగా అసలు చేశారో కానీ భలే ఉంది అసలు. సూపర్ ఉంది. దీని అసలు ఎంత చెప్పుకున్నదో కానీ ఎంత బాగా చేశారో చూడండి. అలాగే దీని కన్స్ట్రక్షన్ అంట 2014 ఏప్రిల్ 2న స్టార్ట్ చేశారంట. అలాగే 2020 డిసెంబర్ 31కి కంప్లీట్ అయిందంట. సూపర్ అసలు. అలాగే కేరళలోనే మొత్తం టాలెస్ట్ స్టాచ్యూగా దీనికి పేరుందనమాట. అసలు భలే అంటే భలే ఉంది అసలు. సూపర్ ఉంది. అండ్ అలాగే టాలెస్ట్ ఇదంట మొత్తం ఎత్తు వచ్చేసి 58 ఫీట్లు ఉంటుందంట. ఇక్కడ నుంచి పై వరకు 58 ఫీట్ల టాలెస్ట్ శివ స్టాచ్యూ అని చెప్తున్నారు. మస్తుంది, వర్త్. నాకైతే కింద కేవ్లో చాలా బాగా అనిపించింది. 100 రూపీస్ అంట టికెట్. లోపల ఒక చిన్నగా మనకు ఉంటుంది అనమాట కేవ్లో. డెఫినెట్గా రండి, మీరు కేవ్ తీసుకొని వెళ్ళండి. వచ్చి డెఫినెట్గా చూడండి. లోపల కెమెరాలో లేదు తీయడానికి. చాలా బాగుంది అసలు. అలాగే ఇక్కడ టెంపుల్, శివ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి తమిళనాడు వాళ్ళదని చెప్తున్నారు. అసలు ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయిందంటే చూడండి ఒకసారి. ఇక్కడ చాలా సమయం గడిపి శివుణ్ణి తనుహార చూసి ఇక్కడ చాలా టైం గడిపాను. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి చెంకల్ మహేశ్వరి శివపార్వతి ఆ టెంపుల్కు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు అలాగా ఉంది. వెదర్ మట్టికి సపోర్ట్ చేస్తుందో లేదా, ఫుల్ వర్షం కొడుతుంది ఒక పక్కన. ఇంకా అది దాదాపుగా 13 కిలోమీటర్లు ప్రయాణించి అజిమల టెంపుల్ నుంచి శ్రీ చెంకల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్కు వచ్చేసాను. నేను ముఖ్యంగా ఈ ఆలయానికి రావడానికి గల కారణం ఇక్కడ చూస్తున్నారా, వావ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. మన వాళ్ళలోనే పెద్ద అయినా శివలింగం ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉంది అసలు. ఎంట్రీ ఎక్కడి నుంచి అని చూస్తున్నా, అక్కడ నుండి వెళ్దాం. అసలు సూపర్ ఉంది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి వెళ్ళడానికి, దర్శనానికి వెళ్ళడానికి దారి ఉంది. చూసారు ఎంత అద్భుతంగా ఉందో అసలు. నాకు శివలింగం చాలా నచ్చింది అసలు. ఎంత భలే ఉందంటే అసలు సూపర్గా అనిపిస్తుంది. చూడండి, చెంకల్ మహేశ్వర్ శ్రీ శివపార్వతి అని చెప్పి వస్తుంది ఇక్కడ హోర్డింగ్ పైన. దర్శనం చేసుకుందాం వెళ్ళి. శివ పార్వతుల వారి దర్శనం కూడా సంపూర్ణం చేసుకున్నాను. అలాగే వెనుక పక్కల చూసుకున్నట్టయితే అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. మన ప్రపంచంలోనే
ఎత్తైన శివలింగాల్లో ఇది ఒకటే అనమాట. అది కూడా కేరళలోని తిరుమల నుంచి దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒకటే వాళ్ళలో పెద్దది అనమాట ప్రపంచంలో. దాదాపుగా 111 ఫీట్ల హైట్ ఉంటుంది అంటే సూపర్ ఉంది అసలు. అసలు ఈ శివలింగాన్ని చూస్తే అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. అలాగే మనం టికెట్ తీసుకొని ఇలా ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అంట. బట్ నాకు ఇప్పుడైతే అలో చేయట్లేదు ఎవరిని. అక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు, పైకి వెళ్ళి చూడొచ్చు మనం. దీనిలో కాదు ఒక అడ్వాంటేజ్ ఉన్నది. అసలు సూపర్ ఉంది. అక్కడ శూలం కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా అసలు చూస్తుంటే. సూపర్ అనిపిస్తుంది నాకు. అది చాలా హ్యాపీ ఇంకా నేనైతే చూసినందుకు. ఇక్కడ ఫొటోస్ కూడా దిగేసి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను, నెక్స్ట్ టెంపుల్కి. అట్టుక్కల్ భగవతి టెంపుల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఆ రూట్ వెళ్ళాలి, ట్రివాండ్రం రూటే. ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అట్టుక్కల్ అమ్మవారి దేవాలయం. దాదాపుగా ఒక 28 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుండి వెళ్ళి దర్శించుకొని వద్దాం అమ్మవారిని. అట్టుక్కల్ అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ కేరళ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, చాలా చక్కగా అద్భుతంగా ఉంది. చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. బాగుంది. ఎక్కువసేపు పెట్టద్దు బికాస్ స్ట్రైక్ వచ్చేస్తుంది. యాక్చువల్గా అట్టుక్కల్ భగవతి అమ్మవారి దర్శనం అయిపోయి యాక్చువల్గా టెంపుల్ దర్శనంకి వెళ్ళాలనుకున్నాం. అప్పటికే 7 కావడంతో టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, పద్మనాభ స్వామి ఆలయం. ఇప్పుడు రాత్రి సమయం 8:30 అవుతుంది. ఇక్కడ పార్వతీ ట్రేడర్స్ అని ఈ స్పైసీ మార్కెట్ అనమాట ఏరియా అంతా. అక్కడికి మొత్తం మనం మసాలాలు తీసుకున్నట్టు వచ్చాను, తీసుకున్నాను ఆల్రెడీ. అయితే మీరు షాప్ విజిట్ చేయండి. పార్వతీ ట్రేడర్స్ అంట, అవి ఇస్తారు మంచిగా, చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది మన దగ్గర. తీసుకోండి వస్తాం వాటికి, ఇదే ప్రమోషన్ కాదులేండి. సో ఇది ఇలా కాంటాక్ట్ వస్తే వాటికి తీసుకోండి. ఇప్పుడు అది రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్తా. పొద్దున 3:30 కల్లా ఆలయం దర్శనానికి కూడా వెళ్తాను, అది మీకు వస్తుంది. ఇది డే 2. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మనం పద్మనాభ స్వామి ఆలయానికి చూడండి వచ్చేసిన ఆల్రెడీ. ఇప్పుడు సమయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 3 అవుతా ఉంది. ఆ దర్శనానికి వెళ్తున్నాను. ఇంకా వెళ్ళొద్దాం దర్శనం. లోపలికి ఫోనాలో లేదు కదా, దర్శనానికి వెళ్ళేసి వద్దాం. ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చింది, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. లుంగి పంచ మంచిగా కండువ వేసుకొని వెళ్ళాం, చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంది. మీకు ఇవే వేసుకొని వెళ్ళాలి, లుంగి పంచ మరి కండువ వేసుకొని వెళ్ళాలి. పెట్ షర్ట్స్ పాయింట్స్ ఏవి కూడా లోపలికి అలా ఉండవు, గుర్తుపెట్టి. ఇక్కడ సున్నారుగా మొబైల్ లాకర్ అన్నీ ఇక్కడ పెట్టేసింది, లోపలికి వెళ్ళిపోండి. నాకైతే చాలా బాగా దర్శనం అయింది నిజంగా. అండ్ ఏం చేశానంటే నేను మళ్ళీ దర్శనానికి వెళ్ళాను, 2 సార్లు అయింది దర్శనం నాకు. వెరీ 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 హ్యాపీ అండ్ ఫుల్ హ్యాపీనెస్. చాలా బాగున్నారు స్వామివారు అయితే. ఒక చెయ్యి లోపల ఇలా ఉందన్నమాట స్వామివారి, మొత్తం చెయ్యికి బంగారంతో ఉంగరాలు అలా ఉన్నాయన్నమాట. చాలా సూపర్ ఉన్నాడు స్వామి వారైతే, సూపర్ అసలు. ఇంకా అదనమాట వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోతో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.